మొదట పాకెట్ డైరీ విడుదల చేసినప్పటి నుంచి ఇవాళ డైరీ వరకు అన్ని కార్యక్రమాల్లో నేనున్న ప్రతి సందర్భంగా ఇవాళ మరొకసారి చాలా విలువైనటువంటి సమాచారంతో డైరీ వెలువరించినందుకు మిత్రుల్ని అభినందిస్తున్నా. ఇంకా సంపూర్ణ తెలంగాణకు ఆటంకాల గురించి, రైల్వే ప్యాసింజర్లకు రైల్వేలు అందజేస్తున్నటువంటి సౌకర్యాల గురించి, కార్మికుల హక్కుల గురించి వివరిస్తూ ఈ డైరీని తీసుకొచ్చి ఒక కార్మికులకు ప్రజలకు చాలా మేలు చేశారని నేను భావిస్తూ ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఒక 2 విషయాలు మాత్రమే చెప్పదలిచాను. మొట్టమొదట ఏంటంటే, ఏ రైల్వే కార్మికుడైనా తెలంగాణ వాదులు కనుక అయితే మేమే సంఘాల్లో పనిచేస్తూ మీరు జేఏసీని బలోపేతం చేయడానికి తోడ్పడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంఘం తరఫున మీరు కార్మికుల హక్కుల కోసం పోరాడండి, ఆ సంఘంలో మీరు ఉండండి. కానీ ఒక తెలంగాణ వాదాన్ని వినిపించడానికి, తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణ ప్రాంతంలో రైల్వేల వికాసం కోసం మీరు రైల్వే జేఏసీలో కూడా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఈ 2 బాధ్యతలు, ఈ 2 కూడా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. మన దగ్గర అసోసియేషన్స్ ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది, ఏ సంఘంలో ఉన్న అసోసియేషన్లో కూడా ఉండొచ్చు. అదేవిధంగా తెలంగాణ జేఏసీ కూడా చూడాలని అన్ని సంఘాల నాయకులకు ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తాం. ఈ మాట ఎందుకంటున్నా అంటే, రైల్వే జేఏసీ వచ్చిన తర్వాతనే 2 బాగా తెలంగాణ వాళ్ళకి అర్థమైంది. ఇంతవరకు రైల్వే అనేది తెలంగాణ ప్రజలకు ఎన్నడూ కూడా తెలియలేదు. ఎక్కడ తెలంగాణకు రైల్వేలో అన్యాయం అవుతుందో కూడా తెలియలేదు. రైల్వే జేఏసీ ఏర్పడ్డాకనే అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ మిత్రులు చెప్తున్నారు, డోర్నకల్లో డిపో ఉండే ఎత్తేస్తున్నారు, పార్షియల్గా మాత్రమే దాన్ని వెనక్కి తెచ్చిండ్రు, లింకు ఇచ్చి ఇంకా డిపోని మనకు తీసుకురాలి. బెల్లంపల్లి కూడా అంతే, ఇది మారాలి. అదేవిధంగా కాజీపేట డివిజన్ అంటున్నాం, వర్క్షాప్ ఏర్పాటు చేయాలంటున్నాం. అసలు కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఇంకా దాన్ని అయితే పెండింగ్లే ఉంది, అది ఇంకా పూర్తి కానే లేదు. ఇట్లాంటి అనేక రకాల సౌకర్యాలతో పాటు తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణ జరగవలసిన అవసరం ఉంది. నిజంగా రైల్వే మిత్రులు జీవోఎంకి ఇచ్చినటువంటి నివేదిక తర్వాత రైల్వే రంగంలో జరిగిన అన్యాయాలు చాలా వెలుగులోకి వచ్చినాయి. అందుకని రైల్వే జేఏసీ బలపడి విస్తృతమైతే తప్ప అది అందరం కూడా మన హక్కులను తెలుసుకొని మనం ముందుకు సాగటం అనేది సాధ్యం కాదు. అందుకని రైల్వే జేఏసీ ఏర్పాటు, ఇది స్వయం కృషితో ఏర్పడినటువంటి సంస్థ. ఇది అనేక కష్ట నష్టాలు కోర్చి మరి అందులో పనిచేస్తున్న, రైల్వేలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు దీన్ని నిలబెట్టారు. ఇది నిలబెట్టిన తర్వాతనే కదా రైల్వే తెలంగాణ వాదం అనేది బలపడింది. ఇదే లేకపోయి ఉంటే తెలంగాణ వాదం రైల్వేల్లో వినిపించడం అనేది సాధ్యమయ్యేది కాదు. అందుకని ఇవాళ సంఘాలన్నీ కూడా ఈ రైల్వే జేఏసీ నిలదొక్కుకోవటానికి సహకరించి అది విస్తరించడానికి కూడా తోడ్పడవలసిందిగా కోరుతున్నా. మరి మిత్రులందరూ పూనుకుంటే ఎక్కడో దగ్గర రైల్వే జేఏసీ కూడా ఆఫీస్ ఇప్పించవచ్చు. తప్పకుండా అందరు కలిసి అట్లాంటి ఆఫీస్ ఇప్పిస్తే అందరం కలిసి రైల్వే జేఏసీ అది తప్పకుండా తెలంగాణలో రైల్వే విస్తరణకి దాని నేతృత్వంలో అందరం సంఘటితంగా ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఒక కృషికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. కిరణ్ కార్యదర్శి 2 నిమిషాలు మాట్లాడుతుంది. కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి, ఇంకా ఉన్నారు కాదు.